పీఠాధిపతిగా, అగ్రపీఠాధిపతిగా దాదాపు 25 సంవత్సరాల పాటు తెలుగు శ్రీ సభకు అవిరామ కృషి సలిపి దైవ సేవలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో మేత్రాసనాలలో సేవలు అందించి ఈరోజు పరమపదించినటువంటి మన అగ్రపీఠాధిపతులు, విశాఖపట్న విశ్రాంత అగ్రపీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 మల్లవరపు ప్రకాష్ ఏలిన వారు మరణం మనందరినీ ఎంతో శోకానికి గురి చేసింది. ఈ శోక సమయంలో నా తరపున, మా కర్నూలు మేత్రాసనం తరపున మా యొక్క ఘన నివాళిని అర్పిస్తున్నాము. దేవుడు ఇంతటి గొప్ప దైవ సేవకుడు, ఆయన చేసినటువంటి మంచి పనులను, దైవ సేవను గణించి ఆయనకు పరలోక భాగ్యాన్ని దయచేయాలని, నిత్య విశ్రాంతిని దయచేయాలని మేము ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ దుఃఖ సమయములో విశాఖ అగ్రపీఠానికి, అగ్రపీఠాధిపతులకు, విశ్వాసులందరికీ మా తరపున ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నాము. మన అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్ గారు తెలుగు జాతికే వన్నె తెచ్చినటువంటి పీఠాధిపతులు. భారత దేశ స్థాయిలో కూడా ఆయన CCBI బిషప్స్ సమాఖ్య సెక్రటరీ జనరల్గా కూడా పనిచేశారు. ఇప్పటి వరకు తెలుగు పీఠాధిపతులలో ఆయనే ప్రప్రథమములు ఆ స్థానాన్ని ఆక్రమించటం, ఆ విధంగా జాతీయ స్థాయిలో సేవలు అందించటం, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని స్థాపించుకున్నారు భారత తిరుసభలో. అదేవిధంగా మన తెలుగు జాతికి కూడా వన్నె తెచ్చే విధంగా ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు ప్రతి సమావేశంలోనూ. వారంటే ప్రత్యేకంగా నాకు వ్యక్తిగతంగా చాలా అభిమానం, చాలా ఆప్యాయతతో కూడినటువంటి ఒక బంధం వారితో నాకుంది. అందుకే నేను పీఠాధిపతులు అయినప్పుడు కూడా ఆయనను నన్ను అభిషేకించినటువంటి 3 పీఠాధిపతులలో ఒకరిగా ఎంచుకున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి నేనంటే ఎంతో ప్రేమగా, అభిమానంగా నన్ను ప్రోత్సహిస్తూ వచ్చేవాళ్ళు. అంతేకాకుండా ఎప్పుడైనా ఆయన మనసులో ఏదైనా ఉండి ఎవరితోనైనా పంచుకోవాలంటే నాతో అంత సన్నిహితంగా నాతో ఆయన పంచుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాళ్ళు, వెనకాడేవాళ్ళు కాదు. దాని ద్వారా నాతో ఆయనకు గల సన్నిహితం నాకు అర్థమయ్యేది. ఎంతగానో ప్రేమించి ప్రోత్సహించినటువంటి పీఠాధిపతులు. మల్లవరపు ఏలిన వారు మఠవాసులంటే ఆయనకి ఎంతో ప్రీతి. అమ్మగారులన్నా లేకపోతే సన్యాస గురువులన్నా ఎంతో స్నేహంగా, అభిమానంగా ఉండేవారు. వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా దాదాపు 5-6 సంవత్సరాల పాటు CRI ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, తెలుగు రీజియన్లో, తెలుగు ప్రాంతీయ CRI ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా మన బిషప్ గారు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేవాళ్ళు. ఆయనకి ఎప్పుడు ఈ మఠవాసులన్నా, అమ్మగారులన్నా ఎంతో ప్రేమ, కనికరం, దయ చూపించేవాళ్ళు. దానికి ఈరోజు మఠవాసులు కూడా చాలా దుఃఖిస్తారు. ఎన్నో మంచి పనులు చేశారు వాళ్ళకి. ఎప్పుడూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నట్లే నేను గమనించాను. ఈరోజు వారి మరణం నాకు కూడా వ్యక్తిగతంగా ఎంతో విచారాన్ని కలిగించింది. అయినా కానీ దేవుడు ఆయనకి ఇంతటి మంచి మరణాన్ని ఇచ్చారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. 77-78 సంవత్సరాల పాటు ఎన్నో విధాలుగా మన మేత్రాసనాలు ఆయన సేవ వలన ఎన్నో మేలులను పొందాము కూడా. అందుకని ఈరోజు ప్రత్యేకంగా దేవునికి ధన్యవాదాలు చెప్పాలి. అటువంటి గొప్ప జీవితాన్ని, గొప్ప దైవ సేవకులను, గొప్ప నాయకులను మన తెలుగు తీరు సభకు ఇచ్చినందుకు గాను ఈరోజు దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. అదే దేవునికి తిరిగి ఈ ఆత్మను తిరిగి సమర్పించుదాం. దేవుడు వారికి నిత్య విశ్రాంతిని దయచేయాలని మరొకసారి ప్రార్థిస్తున్నాను.